హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. మనం ఈ వీడియోలో 7th క్లాస్ 4th లెసన్ ఢిల్లీ సుల్తాన్ల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం ఈ లెసన్ అయిపోయే వరకు ఏం నేర్చుకుంటామంటే ఢిల్లీ సుల్తాన్లోనే వివిధ వంశాల గురించి తెలుసుకుంటాము. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పాలన విధానాన్ని అవగాహన చేసుకుంటాము. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కళలు, సంస్కృతి, వారసత్వ సంపద, నిర్మాణ శైలిలోనే నైపుణ్యాలను ప్రశంసిస్తారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ల గురించి తెలుసుకుందాం. క్రీస్తపు 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఒక సమాజం యొక్క గత అనుభవాలు, చరిత్ర యొక్క పొరపాట్లు నివారించడానికి మరియు మంచి భవిష్యత్తుకు పునాది వేయడానికి విలువైన పాఠాలు అందిస్తాయి. కాబట్టి ఈ పాఠంలో చరిత్ర యొక్క ప్రాముఖ్యతను చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చరిత్ర అనగా ఏమిటి, చరిత్ర ఎందుకు చదవాలి, దీని గురించి తెలుసుకుందాం. గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. చరిత్ర అంటే ఏంటంటే గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. గతానికి చెందిన వివిధ అంశాలను రుజువులుగా అనేక రూపాలలో ఆధారాలను చరిత్ర తెలియజేస్తుంది. చరిత్ర వివిధ కాలాల్లోని ప్రజలు, వారి సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి, సాంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు తెలియజేస్తుంది. వివిధ ప్రదేశాల్లోనే మానవ సమాజాలకు చెందిన అనేక విషయాలను చరిత్ర తెలియజేస్తుంది. మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకోవడానికి చరిత్రను అధ్యయనం చేస్తాం. మనం చరిత్ర ఎందుకు అధ్యయనం చేస్తామంటే, ఎందుకు చదువుతామంటే, వివిధ ప్రదేశాల్లోనే మానవ సమాజాలకు చెందిన అనేక విషయాలను చరిత్ర తెలియజేస్తుంది. మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకోవడానికి చరిత్రను అధ్యయనం చేస్తాం. చరిత్ర నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలో తదాత్మతకు దోహదం చేస్తుంది. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం. ఈ చరిత్ర ఆధారాలు ఏంటివంటే, ఒక కాలానికి చెందిన చరిత్ర అధ్యయనం కొరకు కొన్ని ఆధారాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ చరిత్ర ఆధారాలను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు. 1 పురావస్తు ఆధారాలు, 2 వాజ్మయ ఆధారాలు అంటే లిఖిత ఆధారాలు. ఇప్పుడు మనం పురావస్తు ఆధారాల గురించి తెలుసుకుందాం. ఈ పురావస్తు ఆధారాలు ఏంటంటే ఆ కాలంలో వాడిన నాణ్యాలు, స్మారకాలు, శిలాశాసనాలు, దేవాలయ గోడ శాసనాలు, లోహస్తంభాలు మొదలైనవి. 2వది వాజ్మయ ఆధారాలు అంటే లిఖిత ఆధారాలు. ఇతిహాసాలు, పద్యాలు, విదేశీ యాత్రిక కథనాలు, భారతీయ రచనలు, జానపద కళలు, భారతదేశ చరిత్ర కాలాలు. మనం ఇప్పుడు భారతదేశం యొక్క చరిత్ర కాలాలు. ప్రాచీన యుగం క్రీస్తపు 8వ శతాబ్దం వరకు, మధ్యయుగం క్రీస్తపు 8 నుండి 18వ శతాబ్దం వరకు, ఆధునిక యుగం క్రీస్తపు 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం. భారతదేశంపై తొలినాటి దండయాత్రలు. ఫస్ట్ తోమర వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీగా లేదా ప్రస్తుతం ఢిల్లీని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఫస్ట్ ఢిల్లీని తోమర వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీని రాజధానిగా చేసుకొని వాళ్ళ పరిపాలన అనేది పరిపాలించారు. వీరు 12వ శతాబ్దం మధ్యకాలంలో అజ్మీర్కు చెందిన చౌహానుల చేత ఓడింపబడ్డారు. ఈ అజ్మీరులు అనేవాళ్ళు చౌహానుల చేతుల్లో ఓడిపోయారు. తోమర్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. 12వ శతాబ్దం మధ్యకాలంలో అజ్మీర్కు చెందిన చౌహానులు ఓడింపబడ్డారు. తోమర్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. 11వ శతాబ్దం తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రను రాజపుత్ర రాజవంశాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. క్రీస్తపు 1192లో మహమ్మద్ ఘోరీ 2వ తరాయను యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ మనం ఈ లెసన్లో ఏం తెలుసుకుంటామంటే, దండయాత్రల గురించి. ఒకరి పరిపాలన తర్వాత ఒకరిని ఓడించి ఈ పరిపాలన అనేది ఎలా చేశారనేది మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అయితే ఈ లెసన్లో మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఉండే కొద్దీ. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మహమ్మద్ ఘోరీ
అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ ముమ్లక్ లేదా బానిస వంశానికి క్రీస్తు 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానులు సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానులు అనేది సామ్రాజ్యం స్థాపించారు. భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తానుల పాలన కింద కొనసాగింది. మన భారతదేశం ఉపఖండంగా ఉన్న ఎక్కువగా ఎవరి చేతిలో పరిపాలన జరిగిందంటే ఢిల్లీ సుల్తానుల యొక్క పరిపాలన అనేది ఎక్కువ కాలం జరిగింది. అయితే ఈ ఢిల్లీ సుల్తానుల యొక్క ముఖ్యమైన వంశాలు ఉంటాయి కదా, అది డైనెస్టీలు అంటాము. ఒక మనం వరుసగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక సింపుల్ ట్రిక్ చూడండి. సమ్ కింగ్స్ టుక్ స్ట్రాంగ్ లీడర్షిప్. ఓకేనా, దేనికోసం? ఢిల్లీ కోసం కొంతమంది కింగ్స్లు స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది ఫామ్ చేశారనమాట. సమ్ కింగ్స్ టుక్ స్ట్రాంగ్ లీడర్షిప్. ఇందులో మీకు సమ్ ఎస్ఓ అంటే ఎస్ అంటే స్లేవ్ డైనెస్టీ, కే అంటే కింగ్స్ అంటే ఖిల్జీ డైనెస్టీ, టీ అంటే తుగ్లక్ డైనెస్టీ, ఎస్ అంటే సయ్యద్ డైనెస్టీ, ఎల్ అంటే లీడర్షిప్ ఉంది కదా, ఎల్ అంటే లోడీ డైనెస్టీ. ఈ 5 డైనెస్టీలు అనేది వరుస క్రమంలో మీకు సింపుల్ ట్రిక్లో ఇక్కడ చెప్పాను. ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా, అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి డైరెక్ట్గా ఈ డైనెస్టీలు అనేది వరుసగా అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి. సమ్ కింగ్స్ టుక్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఫర్ ఢిల్లీ కోసం కొంతమంది రాజులు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది ఫామ్ అయ్యారు. ఓకేనా, ఇప్పుడు మనం ఈ 5 డైనెస్టీలని వరుసగా తెలుసుకుందాం. ఫస్ట్ స్లేవ్ డైనెస్టీ, మనం తెలుగులో బానిస వంశం లేదా మామ్లక్ వంశం అని అంటారు. ఈ స్లేవ్ డైనెస్టీ కుతుబుద్దీన్ ఐబక్ 1206లో బానిస వంశాన్ని స్థాపించాడు. ఈ స్లేవ్ డైనెస్టీని ఎవరు స్థాపించారంటే కుతుబుద్దీన్ ఐబక్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే స్లేవ్ డైనెస్టీని ఎవరు స్థాపించారు, బానిస వంశాన్ని స్థాపించినది ఎవరని అడుగుతూ ఉంటారు. ఓకేనా, లాహోరు రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ స్లేవ్ డైనెస్టీ వాళ్ళు లాహోర్ని రాజధానిగా ఉంచి ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. లాహోర్ నుంచి మళ్ళీ రాజధాని ఎక్కడికి? ఢిల్లీకి మార్చబడింది. అలా అతను ఢిల్లీకి సర్వస్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపనిగా పరిగణింపబడతాడు. తర్వాత అతని కుమార్తె రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించింది. గజియాజుద్దీన్ బాల్బన్ తన పాలనా కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధరించింది, అధికారాన్ని కొనసాగాడు. బానిస వంశ పరిపాలన కైకుబాద్ కాలంలో ముగిసింది. ఈ స్లేవ్ డైనెస్టీ అని ఎవరితో ముగిసిందయ్యా అంటే కైకుబాద్ కాలంలో ముగిసింది. నెక్స్ట్ సుల్తానా రజియా 1236 నుంచి 1239 వరకు ఈ సుల్తానా రజియా అనే ఆవిడ పరిపాలించింది. సుల్తానా రజియా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ. పాలకురాలిగా వజీరులు, చిహల్గనులు నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నది. ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో తనదైన ముద్ర వేయగలిగింది. టర్కీ ప్రభువుల నుండి, సొంత అన్నదమ్ముల నుండి ఆమె తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత మనకి ఖిల్జీ స్లేవ్ డైనెస్టీ అయిపోయింది. ఇప్పుడు ఖిల్జీ డైనెస్టీ గురించి తెలుసుకుందాం. ఈ ఖిల్జీ వంశం 1296 నుంచి 1316. ఖిల్జీ వంశస్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఈయన మరి ఎలా రాజయ్యాడంటే ఇతను తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి వచ్చాడు. తన ప్రత్యర్థులను మాంగోలులు దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలను చేపట్టాడు. ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన మరియు సమర్థవంతమైన గూఢాచార వ్యవస్థను స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోరు, చిత్తోరు నుంచి మాల్వా మొదలగు వాటిని జయించాడు. కానీ అతడు చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు. 1316 మరణించిన వెంటనే సిసోడియాలు దానిని తిరిగి ఆక్రమించారు. ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు. ఇతను మంచి పరిపాలన దక్షుడు. సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించారు. ఫ్రెండ్స్, మనకు ఢిల్లీ సుల్తాన్లలో నగదు రూపంలో జీతాలు ఇచ్చిన కింగ్ ఎవరని అడుగుతూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువులను ధరలు క్రమబద్ధీకరించాడు. అలాగే నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలను బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతి ప్రవేశపెట్టాడు. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ముద్ర వేసే పద్ధతి ఎవరు ప్రవేశపెట్టారని అడుగుతూ ఉంటారు మనల్ని. ఓకేనా? ఎవరు ప్రవేశపెట్టారంటే నెక్స్ట్ మాంగోలులు. వీళ్ళ తర్వాత ఖిల్జీ తర్వాత మనకి మాంగోలులు స్టార్ట్ చేశారు. ప్రాచీన కాలంలో మాంగోలియన్ అనేక సంచార జాతులను పాలించాయి. ఈ మాంగోల్ని అనేక సంచార జాతులు పాలించాయి. అయితే చెంగిజ్ ఖాన్ మాంగోలియన్లను ఏకం చేసి 1206వ సంవత్సరంలో మాంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ జాతులందరినీ కలిపి చెంగిజ్ ఖాన్ అనే ఆయన కింగు వీళ్ళందరినీ ఏకం చేసి 1206వ సంవత్సరంలో మాంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పాలన కాలంలో మాంగోలులు క్రీస్తపు 1221, 1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేశారు. ఇంతటితో ఖిల్జీ వంశం అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ తుగ్లక్ వంశం. ఖిల్జీలలో చివరి పాలకుడైన ఖుస్రు ఖాన్ యొక్క పాలనను అంతం చేసి గియాసుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించాడు. తుగ్లక్ వంశాన్ని ఎవరు స్థాపించారంటే గియాసుద్దీన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖ పాలకులు. తుగ్లక్ పాలనా కాలంలో మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీరి కాలంలో తైమూర్తో వీళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన 1324 నుంచి 1331 వరకు ఈయన పరిపాలన అనేది సాగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. ఇతడు తత్వశాస్త్రం, గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. ఇతడు గొప్ప యుద్ధవీరుడు మరియు నూతన పరిపాలన పద్ధతులను ప్రవేశపెట్టిన పరిపాలన దక్షుడు. కానీ నిజానికి ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకురావడానికి విఫలమైనాడు. మహమ్మద్ తుర్ష్కులు, ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యం స్థాపించాడు. వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణంతో రాజధాని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి దౌలతాబాద్కి మార్చాడు. ఇతడు తన ప్రజలందరినీ వారి సామానుతో సహా దేవగిరికి తరలి రావాల్సిందిగా ఆదేశించాడు. ఈ ప్రయాణంలో అనేక మంది మరణించారు. దేవగిరి చేరిన తర్వాత మరికొందరు మరణించారు. ఇతడు రాగి నాణ్యాలను వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టాడు. ఈ ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమైన చివరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని రుజువు చేశాయి. నెక్స్ట్ సయ్యద్ వంశం. ఢిల్లీ సుల్తానులలో 4వది అయిన ఈ సయ్యద్ వంశస్థాపకుడు కిజర్ ఖాన్. సయ్యద్ వంశాన్ని ఎవరు స్థాపించారంటే కిజర్ ఖాన్. ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా ఈ వంశంలో ఇతర పాలకులు. ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు. చివరి పాలకుడు ఆలం షా బహుళాల్ చేతిలో ఓడిపోవడంతో లోడి వంశస్థులకు పాలన సంక్రమించింది. లోడి వంశం. ఇప్పుడు మనం లోడి వంశం గురించి తెలుసుకోబోతున్నాం. బహుళాల్ లోడి తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. 2వ సుల్తాన్ సికిందర్ లోడి రాజ్యాన్ని స్థిరపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడి పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ పాలన అంతమైంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఇంపార్టెంట్. తుగ్లక్ వంశపాలన కాలంలో 1398లో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీ స్వాధీనం పరుచుకున్నారు. ఆటవిక పద్ధతిలో జరిగిన ఈ దాడిలో దేశం భయప్రాంతులకు లోనవుట కాక తీవ్రంగా దోచుకోబడింది. అనేక నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. బలహీన సుల్తానుల పాలనలో అనేక ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ సంఘర్షణలు జరిగేవి. దక్షిణ భారతదేశంలో విజయనగర, బహమాని రాజ్యాలు ఢిల్లీ సుల్తానుల నుండి స్వతంత్రమయ్యాయి. సయ్యద్ లోడి వంశంలోనే అసమర్థత, అసహనంతో కూడిన పాలన పతనానికి దారితీసింది. క్రీస్తపు 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించాడు. ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం ప్రారంభమైంది. ఇప్పుడు వీరి యొక్క కాలంలో పరిపాలన ఎలా చేసేవారు అనేది తెలుసుకుందాం. రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి
షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధన ప్రకారం పరిపాలన జరుగుతుంది. వీరి యొక్క పరిపాలన ఎలా జరుగుతుందంటే షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం వీరి యొక్క పరిపాలన అనేది జరుగుతుంది. రాజ్యాన్ని ఇక్తాలు, షిక్కులు, పరగణాలుగా మరియు గ్రామాలుగా విభజించారు. సుల్తానులు వాళ్ళ పరిపాలన ఎలా చేసేవాళ్ళంటే గ్రామాన్ని ఇక్తాలు, షిక్కులు, పరగణాలు మరియు గ్రామాలుగా విభజించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సుల్తాన్లు పరిపాలన అనేది ఎలా చేసేవాళ్ళు, ఇక్తాలు, షిక్కులు, పరగణాలు అనగా ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గ్రామ పరిపాలనలో మాత్రం జోక్యం చేసుకోదు. పరిపాలనలోని అన్ని విషయాల్లో చక్రవర్తి అత్యున్నత అధికారం ఉంటుంది. రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం సుల్తాన్దే. న్యాయం కానీ, రాజకీయంగా కానీ, సైనిక, మత విషయాలు మాత్రం మొత్తం సుల్తాన్కే అధికారం ఉంటుంది. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగన్ అని పిలుస్తారు. బందగన్ అంటే ఏంది అని అడుగుతారు. బందగన్ ఏంది అని అంటే అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే ప్రక్రియనే మనం బందగన్ అంటారు ఈ పర్షియన్ భాషలో. ఓకేనా, ఈ బానిసలు నమ్మకస్తులు మరియు రాజు వైపే పూర్తిగా ఆధారపడటం వలన సుల్తాన్ ఈ వ్యవస్థపై విశ్వాసం ఉండేవాడు. ఖిల్జీ తుగ్లక్ పాలకులు ఈ పద్ధతిని కొనసాగించారు. బందగన్లోని వారిలో సుల్తానుకు నమ్మకస్తులైన వారిని గవర్నర్ మరియు సైనికాధికారులుగా నియమించేవారు. ఇల్టుట్మిష్ కాలంలో చిహల్గని సర్దారులకు కీలక పాత్ర పోషించారు. చిహల్గని అంటే పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభులతో కూడిన ఇల్టుట్మిష్ ప్రారంభించబడిన వ్యవస్థ. దీనినే తుర్కాన్ ఈ చిహల్గని లేదా చాలిసా అనేవారు. అసలు చిహల్గని అనేది ఏంటంటే ఇల్టుట్మిష్ ప్రారంభించబడిన ఒక వ్యవస్థ. దీనిని తుర్కాన్ ఈ చిహల్గని లేదా చాలిసా అనేవారు. సుల్తానులకు వ్యతిరేకముగా ఉన్న ప్రభువులను అణిచివేయడానికి ఇది ఉపయోగపడేది. ఈ యొక్క వ్యవస్థ దేనికి ఉపయోగపడేది అంటే సుల్తానులకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని అణిచివేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగించేవాళ్ళు అన్నమాట. ఇక్తా పద్ధతి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మన గ్రూప్స్లో అడుగుతూ ఉంటారు. ఇక్తా పద్ధతి అంటే ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనికాధికారులను నియమించారు. వీరిని ఇక్తాదారులు లేదా ముక్తీలు అంటారు. ఢిల్లీ సుల్తాన్ను రాజ్యాన్ని పరిపాలించడం కోసం మనం ఎలా విభజించారంటే ఇక్తాలుగా విభజించారు. అయితే ఒక్కొక్క ఇక్తాకి అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధికారిని నియమించారు. వాళ్ళని ఏమంటారంటే ఇక్తాదారులు లేదా ముక్తీలు అంటారు వాళ్ళని. అయితే ఇక్తాదారులు లేదా ముక్తీలు వీరు తమ ఇక్తాలలో శాంతి భద్రతలు కాపాడడంతో పాటుగా సుల్తానులకు సైనిక రెవెన్యూ సేవలు అందించేవారు. ఇక్తాల నుండి వసూలు చేసిన రెవెన్యూ అంటే ఇక్తాలంటే గ్రామాలు లేదా వాళ్ళు పరిపాలించే ఏరియా. ఇక్తాల నుండి వసూలు చేసిన రెవెన్యూ ఆదాయంను పరిపాలన అవసరాలకు, సైన్య నిర్వహణ వాటికి ఉపయోగించేవారు. ఇక్తాదారులు పదవి వారసత్వంగా ఉండేది కాదు. పైగా వారికి తరచుగా ఒక ఇక్తా నుండి మరో చోటికి బదిలీ ఉండేది. ఈ ఇక్తాదారులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడూ ఒకే గ్రామానికి సైనికాధికారులుగా ఉండేవాళ్ళు కాదంట. ఎప్పుడైనా వాళ్ళని వేరే గ్రామానికి అంటే వేరే ఇక్తాకి మార్చేవాళ్ళు. ఎప్పుడైనా అది ఎప్పుడు అంటే అప్పుడు పర్టికులర్గా ఒక ఏరియాకి పర్మనెంట్ అయితే ఉండేది కాదు. నెక్స్ట్, వీళ్ళ పరిపాలనలో సామాజిక జీవనం ఎలా ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక జీవనం ఎలా ఉండేదంటే విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే రెండు శాఖలుగా ఉండేవి. విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో అనేక సదుపాయాలను పొందుతూ పాలనను ప్రభావితం చేయగలిగారు. భారతీయ ముస్లింలు బోధకులుగాను, న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు. ఫస్ట్ వాళ్ళు విదేశీ యొక్క ముస్లిం ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ప్రథమ స్థానంలో అన్ని సదుపాయాలు పొందుతూ వాళ్ళను పాలనను ప్రభావితం చేయగలిగారు. భారతీయ ముస్లింలు బోధకులుగాను అంటే టీచర్స్గాను, న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానం అంటే రెండో స్థానంలో ఉండేవాళ్ళు. ఇతర ప్రజలలో చేతి వృత్తులు వారు, వాళ్ళతో పాటు చేతి వృత్తులు కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణదారులు మొదలగు వారు శ్రామిక వర్గంగా పరిగణించేవారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరినీ ఎవరైతే చేతి వృత్తులు, కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణాలు ఉన్న వాళ్ళని శ్రామిక వర్గంగా పరిగణించేవాళ్ళు వీరి పాలనలో. అయితే ఆర్థిక జీవనం అనేది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయం ప్రధాన వృత్తి. రైతులు పండిన పంటలో 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో
చెల్లించవలసి వచ్చేది. వస్త్ర పరిశ్రమ ప్రధానమైన పరిశ్రమ. అలాగే వివిధ ఉత్పత్తులకు సంబంధించిన కార్ఖానాలను సుల్తాను స్థాపించారు. అలాగే మనకి ఇక్కడ అడుగుతూ ఉంటారు చూడండి, సుల్తానుల కాలంలో వస్త్ర పరిశ్రమ ప్రధానమైనది, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే సుల్తానుల కాలంలో కార్ఖానాలు స్థాపించిన వాళ్ళు ఎవరు? మొదటగా కార్ఖానాలు అంటే మనం నిల్వ చేసుకోవడానికి ఉండే, ఇప్పుడు వాడుక భాషలో గోడౌన్స్, అలాంటి గోడౌన్స్ అంటాం. ఇవి స్థాపించిన వాళ్ళు ఎవరంటే సుల్తానులు, ఢిల్లీ సుల్తానులు స్థాపించారు ఫస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. నెక్స్ట్, దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అమల్లో ఉండేది. ఆ కాలంలోనే దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అమల్లో ఉండేది. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైన దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరాలు. ఈ దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్య అమల్లో ఉండేది కదా, దీనికి మెయిన్గా ముఖ్య నగరాలు ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోరు, ముల్తాన్ ఈ మొదలైనవి వాణిజ్యం ముఖ్య నగరాలు. నెక్స్ట్, ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగింది. ఈ ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం అనేది బాగా కొనసాగింది. అలాగే మనం అడగొచ్చు ఫ్రెండ్స్, ఈ ఢిల్లీ సుల్తాన్లు అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగింది ఏ దేశాలతో కొనసాగిందని అడగొచ్చు. ఓకేనా, ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వీరి కాలంలో పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనవి ప్రధాన ఎగుమతులు. ఎక్కువగా మన భారతదేశం నుండి ఢిల్లీ సుల్తాన్ ఏవి ఎగుమతులు చేసేవాళ్ళంటే పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు, వీటిని ఎక్కువగా ఎగుమతులు చేసేవారు. వారు సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణలు ప్రవేశపెట్టారు. ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యాగారాలలో నిల్వ చేసేవారు. ఓకేనా. టంకా అంటే వెండి నాణ్యాలు, జిటల్ అంటే రాగి నాణ్యాలు ప్రామాణిక నాణ్యాలుగా వాడుకలో ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ మనం రూపాయి అనేది వాడుతున్నాం కదా, అప్పుడు వాళ్ళు పరిపాలించిన కాలంలో టంకా అంటే వెండి నాణ్యాలను అనేవాళ్ళు, జిటల్ అంటే రాగి నాణ్యాలను అనేవాళ్ళు. అప్పుడు ప్రామాణికంగా ఆ కరెన్సీ అనేది వాడేవాళ్ళు. వెండి కొరతగా ఉన్నందున మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణ్యాలను జారీ చేయాలని ఆదేశించినప్పటికీ నకిలీ నాణ్యాల ముద్రణకు వ్యతిరేకంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంలో విఫలమయ్యాడు. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణ్యాలను జారీ చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశించినప్పుడు ఏం చేశారంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అక్కడ విఫలమయ్యాడు. దానివలన సామాన్య ప్రజలు కూడా తమ ఇళ్లలో నాణ్యాలను ముద్రను ప్రారంభించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి పాలనలో మామూలు సామాన్య ప్రజలు వాళ్ళ నాణ్యాలు ముద్రించుకునే వాళ్ళంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనలో ఈ నాణ్యాలను ముద్రించుకునే వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. పరిస్థితిని చక్కదిద్దడానికి సుల్తాన్ ప్రజల వద్ద రాగి నాణ్యాలకు బదులుగా, అయితే ఎవరు నాణ్యాలు వాళ్ళు ముద్రించుకుంటున్నారు కదా, అప్పుడు వారి పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితిని చక్కదిద్దడానికి సుల్తాన్లు ఏం చేశారంటే ప్రజల వద్ద రాగి నాణ్యాల బదులుగా వెండి, బంగారు నాణ్యాలను ఖజానాలో మార్పిడి చేయమని కోరినాడు. దీనివల్ల ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. అందుకే మనం అంటుంటాం కదా పిచ్చి తుగ్లక్ అని. అందుకే కళలు, వాస్తు శిల్పం, వీరి యొక్క పరిపాలన కళలు, వాస్తు శిల్పం అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అభివృద్ధి చెందాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాస్తు కళలు ఎలా ఉన్నాయంటే అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో, ఈ రెండు అరబిక్, ఇస్లాం రెండు మిక్స్డ్ అయ్యి ఉన్న నిర్మాణాలు అనేవి ఉన్నాయంట. హిందూ వాస్తు శైలిలో అలంకరణ స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి. స్వదేశీ నిర్మాణాల్లో ట్రవియట్ పద్ధతిని పాటించేవారు. తర్వాత ఆర్క్యూట్ పద్ధతిని ప్రవేశపెట్టబడింది. భవనాల నిర్మాణాల్లో భారతీయ హస్తకళ వారిని నిపుణులను, శిల్పకారులను నియమించారు. ఆ విధంగా ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అవతరించింది. కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కుహత్ ఉల్ ఇస్లాం మసీద్ ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు. ట్రవియట్ పద్ధతి, ఈ ట్రవియట్ పద్ధతి అనేది ఎలా ఉండిద్దంటే రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దాని పైకప్పు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడేవి. అదే ఆర్క్యూట్ పద్ధతి అనేది ఎలా ఉండేదంటే తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చి నిర్మాణం ఉంటుంది. కుతుబ్ మినార్ ఉంటుంది. ఇప్పుడు మనం కుతుబ్ మినార్ గురించి తెలుసుకుందాం.
కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో ఈ నిర్మాణం ఉంది. కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ని కట్టించింది. కుతుబ్ మినార్ని కట్టించింది ఎవరై అంటే కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ని కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకికి అంకితం ఇచ్చారు. ఈ కుతుబ్ మినారు 74.1 మీటర్ల ఎత్తులో ఉన్న 4 అంతస్తుల చలువరాయి ఇసుకరాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణులతో కూడినది. మనకి కుతుబ్ మినార్ హైట్ ఎంత ఉండిద్ది అంటే 74.1 మీటర్లతో ఉంటుంది. అలాగే దేనితో నిర్మించారంటే చలువరాయి ఇసుకరాయితో నిర్మించారు. ఓకేనా. నెక్స్ట్ అలై దర్వాజా. వాళ్ళ పరిపాలనా కాలంలో ప్రత్యేక నిర్మాణాలు అలై దర్వాజా. అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని కువత్ ఉల్ ఇస్లాం మసీద్కు దక్షిణ ద్వారం వలె నిర్మించారు. దీనిలో మొదటిసారిగా గోపురాలు మరియు తోరణాలు నిర్మించబడ్డాయి. సాహిత్యం. వీరి యొక్క ఢిల్లీ సుల్తాన్ యొక్క పరిపాలన సాహిత్యం ఏమేమి ఉండేదంటే పర్షియా, సంస్కృతం మరియు ప్రాంతీయ భాషలలో సాహిత్యం వికసించింది. వచనం, కవిత్వం, నాటక రూపాలలో సాహిత్యం ఉండేది. అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి. అల్బేరుని, అమీర్ ఖుస్రూ, జియావుద్దీన్ బరుని ఈ కాలంలో పండితులు. అల్బేరుని మహమ్మద్ గజ్నీ చేత అందించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృత భాషను నేర్చుకొని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబిక్ భాషలోకి అనువదించాడు. సంస్కృతం భాష నేర్చుకొని ఆయన ఆ భాషలో నుంచి కొన్ని గ్రంథాలను అరబిక్లోకి అనువదించాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యాడు. తారిక్ ఆల్ హిందూ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఆయన అనువదించడమే కాకుండా ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యి తారిక్ ఆల్ హిందూ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ అమీర్ ఖుస్రూ. ఈయన పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు. అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయన టుటు ఐ హిందూ అంటే భారతదేశపు చిలక, ది ప్యారెట్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఉండేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో మన ఛానల్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు వీడియోలు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది డిఎస్సికి తక్కువ సమయం ఉంది, మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే చాలామంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.